హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో ఈ వీడియో ఏంటంటే ఇంకా పెళ్ళి వీడియో అంటే ఇంకా ఇది ఎడిట్ చేసి అదంతా చేసేటప్పటికి ఇంకా కొంచెం లేట్ అయిందండి. సో ఎప్పటికో పోస్ట్ చేస్తున్నానని ఏమనుకోవద్దు. అంటే కొంచెం ఎడిట్ చేసి అంటే టైం కూడా లేదు, బిజీగా ఉన్నాం కొంచెం. ఇప్పుడు ఖాళీ అయింది కాబట్టి ఇంకా ఎడిట్ అవన్నీ చేసేటప్పటికి ఎంత టైం పడుతుంది. సో ఇంకా నేనైతే ఎడిట్ చేస్తాను, ఇంకా పోస్ట్ చేసేస్తున్నాను ఈ వీడియో అయితే. సో ముందుగా అయితే పెళ్లి కూతురు అయితే రెడీ అయిపోయింది. సో అదే అనమాట పెళ్లి కూతురు శారీ. ఇది ఎవరు అనుకుంటున్నారు? నేనేనండి బాబు. సో నేను కూడా రెడీ అయిపోయాను. అంటే వంటల పని ఏమీ లేవు, అంటే క్యాటరింగ్కి ఇచ్చామన్నమాట అన్నీని. సో చేసేదేముంది, ఇంకా మార్నింగ్ ఇంకా రెడీ అయిపోయామన్నమాట. పెళ్లి కూతురు రెడీ అయిపోయాక నేను కూడా రెడీ అయిపోయాను. సో నాకు ఈ శారీ చాలా నచ్చింది. మీకు ఆల్రెడీ చూపించాను కదా శారీస్ కలెక్షన్లో, ఆ శారీ కట్టుకున్నాను మార్నింగ్. సో ఇది కొబ్బరి బొండం డెకరేషన్ ఏంటంటే మేము ఎప్పుడు అంటే ముందు రోజే చేసాము, కాకపోతే నేను ఇప్పుడు ఈ వీడియో పెట్టాను కానీ అంటే ఇది కూడా పూర్తిగా డెకరేషన్ చేశాక తీయలేదండి. ఆ క్లిప్ అయితే ఆ వీడియో తీసాను కానీ అది మిస్ అయిందనమాట. సో ఇంకా కనపడలేదు. సో ఇదే పెడేస్తున్నాను మీకు. ఇంకా ఆ తర్వాత ఆఫ్టర్నూన్ అయింది. ఇంకా మేమైతే ఇంకా భోజనాలు ఎలాగో క్యాటరింగ్ వచ్చాయి, మేము ఇంక అందరం చేసేస్తున్నాం అనమాట. సో ఇంకా ఆ రోజు ఏంటంటే బూరి అలాగే ప్రసాదం ఉంటుంది కదా, సో అది పులిహోర, పలావ్, అలాగే ఇంకా అప్పడము, అలాగే పప్పు కర్రీ అనమాట. అలాగే పునుకుల కర్రీ, ఇంకోటి ఏదో కర్రీ ఉంటుంది మర్చిపోయాను. సో ఉల్లి చట్నీ ఇవన్నీ అనమాట. నేను వీడియో సరిగ్గా తీయలేకపోయానండి. ఇదే వచ్చేసి పొటాటో ఫ్రై అదిని. సో పునుకుల కర్రీ అవన్నీ అనమాట. ఇదిగోండి ప్లేట్ అంతా. ఇంకో కర్రీ పెట్టారు, నేను వేసుకోలేదు, అది రాజు చిక్కుడు కర్రీ ఏదో కానీ. సో ఇంకా మేము భోజనం అయితే చేసేసాను. నేను వీడియోస్ అయితే అక్కడక్కడ తీసాను, కంటిన్యూగా తీయలేదండి. కొంచెం బిజీగా ఉండడం వల్ల, అంటే అందరూ ఉన్నారు కదా, ఆ వీడియో షూట్ చేయలేకపోయాను. ఇంకా సాయంత్రం అయిపోయింది. ఆ రోజు ఏంటంటే కాలుగుళ్ళు, అంటే పెళ్లి కూతురుకి కాలుగుళ్ళు అవి తీస్తారనమాట. సో అంటే ఇవి రోళ్ళు ఉంటాయి కదా, దాంతో ఆవు పాలలో ముంచి ధాన్యంలో ముంచి కొంచెం పొట్ట మీద అలాగా అంటే కొంచెం లైట్గా టచ్ చేస్తారనమాట. ఏంటంటే వదిన మరదలు వరుస ఉన్న వాళ్ళు అలా కొడతారు పెళ్లి కూతురికి. అదేంటంటే ఇత్తడి పళ్ళు మీద వేసి కూర్చోపెట్టారు, పేట వేసి పెళ్లి కూతురుని అయితే. అంటే ఓల్డ్ శారీ ఏమైనా ఉంటే అది కట్టి చేస్తారనమాట ఇది. సో ఇంకా మంగళ అది అతనైతే గోల్ అయితే కొంచెం అంటే తీసామన్న పేరుకి జస్ట్ అలా కత్తితో అలా టచ్ చేస్తారు, అదే గోల్ తీయడం ఏదో. ఇంకా కాళ్ళకి అది కూడా తీసేస్తారు. ఇంకా అందరూ అక్షంతలు అయితే వేస్తారు పెళ్లి కూతురికి. అక్షంతలు వేసి అలా అక్కడ డబ్బులు పెడతారు, నార్మల్గా ఎంత తోస్తే అంత అనమాట. అవన్నీ అతను ఉంటారు కదా కాలుగులు తీసిన అవి అతనైతే పట్టుకెళ్తారు. ఆ ధాన్యము అవి కూడా అన్నీ అతనికి పట్టుకెళ్తారు. శారీ కూడా అందుకే ఓల్డ్ శారీ కడతారనమాట. అంటే అతను ఎలాగ పట్టుకుపోయేదే కదా, ఇంకా ఓల్డ్ శారీ అంటే మరీ చండాలంగా ఉన్నది ఏం కాదు, నార్మల్గా అంటే పెద్దగా కట్టింది అయితే కట్టేస్తారనమాట. ఇంకా ఆ తర్వాత నలుగు అయితే రాసేస్తారు. పెళ్లి కూతురికి నలుగు రాసి ఇంకా స్నానం చేస్తారు, అంటే మంగళ స్నానం లాగా. హల్దీ ఫంక్షన్స్ అటువంటి ఏం లేవండి, జస్ట్ నార్మల్గా చేశారు. ఇంకా మేము పెళ్ళికి రెడీ అయిపోయి మళ్ళీ పెళ్ళికి వెళ్ళేటప్పటికి అప్పటికే సగం పెళ్ళి అయిపోయినట్టు. అంటే కాలు కడుగుతున్నారు, పెళ్లి కొడుకుకి కాలు కడిగి పారాని పెడుతున్నారు. అంటే పెళ్లి కూతురు అమ్మ పెడుతుంది పెళ్లి కొడుకుకి, అలాగే పెళ్లి కూతురికి కూడా కాలు కడుగుతారు. సో ఇంకోండి పెళ్లి కూతురికి కూడా కాలు కడిగి పారాని రాస్తారు. మేము లేట్ అయిపోయింది, కొంచెం లేట్ అయింది వెళ్ళేటప్పటికి. అంటే పెళ్లి కూతురు వాళ్ళు ముందుగా వెళ్ళిపోతారు కదా, వాళ్ళ అమ్మ వాళ్ళు అందరూ. మేము కొంచెం లేట్గా అంటే బైక్ మీద వెళ్ళాము, కొంచెం లేట్ అయిందిలేండి.
కూతురు అంటే పెళ్లి కూతురు మళ్ళీ నైట్ ఎలా రెడీ అయిందో మీకు చూపించలేదు, అంటే అంత టైం లేక. ముహూర్తం అయితే 8:30 ఆ టైంకి అనమాట. సో అందుకనేసి బేగా ఫాస్ట్గా కంగారుగా రెడీ అయిపోయి వెళ్ళిపోయారు. అంటే కొంచెం ఈ కాలుగోలు తీసి అవన్నీ చేసేటప్పటికి కొంచెం ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్ళారనమాట. టైం అయితే 8:30 ఆ టైం అనుకుంటా ముహూర్తం టైము. కొంచెం త్వరగా వచ్చింది టైం అయితే, అంటే ఎప్పుడుకో 1 గంట 12 గంటలకు వస్తుంది కొంతమందికి. సో అలా 8:30కి వచ్చింది కాబట్టి కొంచెం త్వరగా వెళ్ళారు. ఇంక ఇక్కడైతే జీలకర్ర బెల్లం అది అయితే పెడుతున్నారు. ముహూర్తం టైం అయితే అవుతుంది. మేము వెళ్ళేటప్పటికే పెళ్లి కూతురు గౌరీదేవి పూజ అవన్నీ అయిపోయాయి. ఇంకా కరెక్ట్గా ఈ టైంకి వచ్చినట్టు వచ్చాము మేము. సో ఇంకా టైం అయిపోయింది. ఇంకా తర్వాత అయితే ఇంకా తాళి కూడా కడతారు. అంటే ఇంకా తలంబ్రాలు బియ్యం అయితే వేసుకోవడం అయిపోయింది. ఇంక ఈసారి ఏంటంటే ఆడపడుచు సుట్లు పెడుతుంది, అంటే పెళ్లి కూతురికి సుట్లు పెడుతుంది, ఆడపడుచు పెడతారు. అది అదే ఇక్కడ అంటే కొంచెం బివైని అనుకుంటా, కొంచెం లూజ్ చేసి పెడుతున్నారు.
సో ఇంక ఇక్కడ ఏంటంటే బటన్ వేలు తొక్కుతారు కదా, సో అది అసలు మీకు లైవ్ వాయిస్ పెడుదును, కొంచెం డిస్టర్బ్గా ఉంది. అంటే జోక్స్ అనమాట, పంతులు గారే జోక్స్ ఎక్కువ వేస్తున్నారు. ఎక్కడ ఏ పెళ్ళిలో అయినా పంతులు గారే కదా జోక్స్ ఎక్కువగా వేస్తారు. లైవ్గా పెట్టలేదు అందుకే, అంటే అక్కడక్కడ పెట్టాను, అంటే కొంచెం డిస్టర్బ్గా ఉంది. ఇంకా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే బిందులో ఉంగరాలు వేసి ఆట ఆడిస్తారు కదా, ఆ ఆట ఆడితే ఆడుతున్నారు. అంటే ఎవరు గెలిచారంటే ఒకసారి పెళ్లి కూతురు గెలిచింది, ఒకసారి పెళ్లి కొడుకు గెలిచారు. అలాగా సుట్లు అవి వేస్తారండి. ఉంగరం వేస్తారో లేదో నాకు తెలియదు, అంటే ఒక్కొక్కరికి ఉంటుంది ఒక్కొక్కరికి ఉండదు ఇది ఆట. అంటే కొంతమంది ఆడిస్తారు, కొంతమందికి ఉండదు, ఆనవాయి ఉంటుంది కదా, సో కొంతమందికి ఉండదు. మాకైతే లేదు కానీ వీళ్ళకు ఉంది బిందులో ఉంగరం. ఆ తర్వాత అరుంధతి నక్షత్రం అవన్నీ చూపించారు. నేను వీడియో తీయలేదు అంతే, అంటే మీకు మధ్య మధ్యలో కొన్ని ఏంటి లేవనుకుంటారేమో, అంటే నేను వీడియో అయితే షూట్ చేయలేకపోయాను అంతేనండి. సో వీడియో అయితే ఇక్కడి వరకునే షూట్ చేశాను, ఇంకా షూట్ చేయలేదు అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.